మనలో చాలామంది ఇన్సూరెన్స్ అంటే ఏమనుకుంటాం? ఏదో ఒక ప్రాడక్ట్ అనుకుంటాం కదా. కాని అసలు విషయం అది కాదు. ఇన్సూరెన్స్ అనేది ఒక సిస్టమ్. దాని వెనుకొక అద్భుతమైన దాగి ఉన్న రూలుంది. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఆ సీక్రెట్ ఏంటో ఛేదిద్దాం. అసలు ఈ మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఒక పెద్ద కాసినోలా, అంటే ఒక జూదంలా మారిపోకుండా ఏది ఆపుతోంది? ఆలోచించారా ఎప్పుడైనా? ఇదే మన ముందున్న అసలు ప్రశ్న. దీనికి సమాధానం వెతకడంతోనే మన ఈ విశ్లేషణ మొదలవుతుంది. ఈ మొత్తం సిస్టమ్ ఒక జూదంలా కాకుండా ఒక లీగల్ ప్రామిస్గా, ఒక వాగ్దానంగా ఎలా నిలబడగలుగుతోంది? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం ఒక బేసిక్ విషయం అర్థం చేసుకోవాలి. అసలు మనకు ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి? చూడండి, మన జీవితాల్లో ప్రతి క్షణం ఏదో ఒక రిస్క్ ఉంటుంది. ఏదైనా జరగొచ్చు. ఒక పెద్ద ఆర్థిక నష్టమొచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. సరిగ్గా ఇదే ఇన్సూరెన్స్ పరిష్కరించే ప్రాథమిక సమస్య. అంటే ఇన్సూరెన్స్ చేసే పని చాలా సింపుల్. ఎప్పుడొస్తుందో ఎంతొస్తుందో తెలియని ఒక పెద్ద నష్టాన్ని ప్రతి నెల లేదా ప్రతి ఏడాది కట్టే ఒక చిన్న, మనకు తెలిసిన ఖర్చుగా మార్చేస్తుంది. ఇది ఎలా సాధ్యం? అంటే చాలామంది దగ్గర్నుంచి చిన్న చిన్న ప్రీమియంలు వసూలు చేసి ఆ డబ్బుతో దురదృష్టవశాత్తు నష్టపోయిన కొద్దిమందికి సాయం చేస్తుంది. మన టెన్షన్ను ఒక ప్రిడిక్టబుల్ బిల్గా మార్చేస్తుందన్నమాట. ఎంత అద్భుతమైన ఐడియా కదా. సరే, ఇన్సూరెన్స్ అంటే ఇది. కానీ ఇన్సూరెన్స్ ప్రపంచమంతా ఒకేలా ఉండదు. అందులో రెండు వేర్వేరు రకాలున్నాయి. చెప్పాలంటే అవి రెండు వేర్వేరు ప్రపంచాలు. వాటి రూల్స్, వాటి పద్ధతులు పూర్తిగా వేరు. ఆ రెండు రకాలు ఏంటంటే, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది జనరల్ ఇన్సూరెన్స్. రెండిటికి చాలా తేడా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా కాలంపాటు ఉండే ఒక బెనిఫిట్ పాలసీ. అంటే ఏదైనా జరిగితే ముందుగా అనుకున్నంత డబ్బు చెల్లిస్తారు. కాని జనరల్ ఇన్సూరెన్స్ అలా కాదు. అది ప్రతి ఏడాది రిన్యూవల్ చేసుకునే ఒక ఇండెమ్నిటీ పాలసీ. అంటే ఎంత నష్టం జరిగిందో అంతే ఇస్తారు. ఒక్క రూపాయి ఎక్కువ కూడా రాదు. ఇందాక ఇండెమ్నిటీ అనే పదం వాడాం కదా, ఇప్పుడు దాని గురించే కొంచెం లోతుగా చూద్దాం. జనరల్ ఇన్సూరెన్స్ వెనుకున్న అసలు సూత్రం ఇదే. ఇండెమ్నిటీ అంటే సింపుల్గా నష్టాన్ని పూడ్చడం. దీని ముఖ్య ఉద్దేశ్యం నష్టపోయిన వాళ్లకి లాభం చేకూర్చడం కాదు, వాళ్లు నష్టపోక ముందు ఎలా ఉన్నారో మళ్లీ అదే స్థితికి తీసుకురావడం మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇండెమ్నిటీ సూత్రం ప్రకారం ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది జరిగిన ఆర్థిక నష్టాన్ని మాత్రమే భర్తీ చేయాలి, అంతకంటే ఎక్కువ కాదు. దీని లక్ష్యం నష్టాన్ని పూడ్చడమే, కాని వాళ్లను ఉన్నదానికంటే మంచి పొజిషన్లోకి తీసుకురావడం కాదు. ఒక ప్రమాదం జరిగిందని ఎవరూ లాభపడకూడదు. దాన్ని ఆపే లీగల్ మెకానిజం ఇది. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ మన ఆస్తి విలువ కన్నా తక్కువకి ఇన్సూరెన్స్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇన్సూరెన్స్లో చాలా కఠినమైన ఒక రూలుంది. దాన్ని పెనాల్టీ ఆఫ్ అండర్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే తక్కువకు ఇన్సూరెన్స్ చేసినందుకు పడే శిక్ష అన్నమాట. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనం మిస్టర్ సుధీర్ గారి ఉదాహరణ చూద్దాం. ఓకే, ఈ లెక్క చూడండి. మిస్టర్ సుధీర్ గారికి ఒక బిల్డింగ్ ఉంది. దాని అసలు విలువ $10 మిలియన్ అనుకుందాం. కాని ఆయన ప్రీమియం కొంచెం తగ్గుతుందని కేవలం $5 మిలియన్ ఇన్సూరెన్స్ చేయించారు. అంటే సగం విలువకే. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆ బిల్డింగ్కి $1 మిలియన్ నష్టం వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ $1 మిలియన్ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే ఆయన ఆస్తిలో సగం విలువే ఇన్సూర్ చేశాడు కాబట్టి. కంపెనీ కూడా నష్టంలో సగమే ఇస్తుంది. అంటే నష్టంలో సగం $5 లక్షలు. ఆ మిగిలిన $5 లక్షలు మిస్టర్ సుధీర్ తన సొంత జేబులోంచి పెట్టుకోవాలి. చూసారా? కొంచెం ప్రీమియం ఆదా చేద్దామనుకుంటే ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పూర్తి విలువకు ఇన్సూరెన్స్ చేయకపోతే ఇలాగే ఉంటుంది. ఇండెమ్నిటీ సూత్రం యొక్క పవర్ ఇక్కడే కనిపిస్తుంది. సరే, ఇప్పటి వరకు బానే ఉంది. ఇప్పుడు మనం అస్సలు విషయానికి వస్తున్నాం. ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ లాంటి ఒకే ఒక్క అతి ముఖ్యమైన రూల్. ఆ ఒక్క రూల్ గనక లేకపోతే ఇన్సూరెన్స్కి, మనం ఆడే బెట్టింగ్కి అంటే పందెంకి అస్సలు తేడానే ఉండదు. ఈ కోర్ట్ చూడండి, ఇది చాలా చారిత్రాత్మకమైన ఒక కోర్ట్ తీర్పు. ఇది ఇన్సూరెన్స్ గురించి మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అసలు మనం దేనికి ఇన్సూరెన్స్ చేస్తున్నాం? ఇటుకలకా, మెటీరియల్స్కా? కాదు, ఆ వస్తువుల్లో మనకున్న ఆసక్తికి. అంటే మనం ఇన్సూర్ చేసేది మన కార్నో, మన ఇంటినో కాదు, ఆ వస్తువులతో మనకున్న ఆర్థిక బంధాన్ని. దీన్నే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే బీమా చెయ్యదగిన ఆసక్తి. ఇదే ఇన్సూరెన్స్ని ఒక పందెం కాకుండా కాపాడే ఒక లీగల్ ఫైర్ వాల్.
సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు నాశనమైతే మనకు ఆర్థికంగా నష్టం జరగాలి. అలా జరిగితేనే మనం దానిమీద ఇన్సూరెన్స్ తీసుకోగలం. అంతే. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం ఒక టాక్సీ కొన్నామనుకోండి. ఆ టాక్సీ మనది కాబట్టి దానికేమైనా అయితే మనకే కదా ఆర్థికంగా నష్టం. సో దాన్మీద మనకు ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ ఉంది. కాని ఆ టాక్సీని మనం వేరొకరికి అమ్మేశాం. అమ్మేసిన మరుక్షణముంచి ఆ టాక్సీకి ఏమైనా మనకు సంబంధం లేదు. ఆ ఆర్థిక బంధం తెగిపోయింది. దాంతోపాటు మన ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ కూడా పోయినట్టే. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ లీగల్ ట్విస్ట్ ఉంది. ఈ ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్ అనేది అన్ని పాలసీలకు ఒకే టైంలో అవసరం లేదు. ఉదాహరణకు లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకునేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, తర్వాత లేకపోయినా పర్లేదు. కానీ మెరీన్ ఇన్సూరెన్స్లో, అంటే సముద్ర ప్రయాణాలకు సంబంధించిన ఇన్సూరెన్స్లో దీనికి రివర్స్, నష్టం జరిగినప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇక ప్రాపర్టీ ఇన్సూరెన్స్లో అయితే రూల్స్ ఇంకా స్ట్రిక్ట్. పాలసీ తీసుకున్నప్పుడు, నష్టం జరిగినప్పుడు ఈ 2 సార్లు ఆ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇక మనం చివరి కానీ చాలా చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేశాం. ఈ సూత్రం వేరే ఏ కమర్షియల్ కాంట్రాక్ట్లోనూ లేనంత ఉన్నతమైన నిజాయితీని డిమాండ్ చేస్తుంది. సాధారణంగా బయట ఏదైనా కొనేటప్పుడు కేవియట్ ఎంపెటర్ అంటారు, అంటే కొనేవాడే జాగ్రత్తగా చూసుకోవాలి అని. కానీ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లు అలా కాదు. ఇవి అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ లేదా పరమ సద్భావన అనే సూత్రం మీద నడుస్తాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, పాలసీ తీసుకునే వ్యక్తి ఇద్దరు కూడా తమకు తెలిసిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని స్వచ్ఛందంగా, నిజాయితీగా ఒకరికొకరు చెప్పుకోవాలి. ఇక్కడ దాపరికమనే దానికి అస్సలు చోటులేదు. ఒకవేళ ఈ రూల్ని బ్రేక్ చేస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏదైనా ఒక మెటీరియల్ ఫ్యాక్ట్, అంటే ఒక ముఖ్యమైన విషయాన్ని దాచిపెడితే, అది కావాలని చేసినా, పొరపాటున జరిగినా సరే ఆ కాంట్రాక్ట్ని మొదటినుంచి రద్దు చేసే పూర్తి హక్కు ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుంది. అంటే ఆ పాలసీ ఎప్పుడూ లేనట్టే లెక్క. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న 3 పిల్లర్స్ ఏంటి? ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1 ఇండెమ్నిటీ, అంటే నష్టాన్ని పూడ్చడం. 2 ఇన్షూరబుల్ ఇంట్రెస్ట్, ఇది యాంటీ గ్యాంబ్లింగ్ రూల్. 3 అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, అంటే సంపూర్ణ నిజాయితీ. ఈ 3 మొత్తం ఇన్సూరెన్స్ సిస్టంకి పునాదులు. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, మనం ఇన్షూర్ చేసేది మన వస్తువులను కాదు, ఆ వస్తువులతో మనకున్న ఆర్థిక బంధాన్ని మాత్రమే. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మనం మన ఇన్సూరెన్స్ పాలసీలను చూసే దృక్పథమే పూర్తిగా మారిపోతుంది. అయితే 100 ఏళ్ల క్రితం పుట్టిన ఈ సూత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ అటాక్స్, క్లైమేట్ చేంజ్ లాంటి ఇప్పటి కొత్త తరం రిస్క్లను తట్టుకోగలవా? ఈ పాత వ్యవస్థ భవిష్యత్తు సవాళ్లతో సమాధానం చెప్పగలదా? దీని గురించి ఆలోచించండి.